చంద్రబాబు నాయుడికి వత్తాసు పలకడానికి అరడజన్కు పైగా పార్టీలు, పదుల సంఖ్యలో పెయిడ్ మేధావులు, బాబు దోచుకున్నది పంచుకుని తినే మీడియా సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తనకు మాత్రం 5 కోట్ల మంది ప్రజల ఆదర అభిమానాలు, పైన ఉన్న దేవుడి కటాక్షం అండగా ఉన్నాయని అన్నారు ఆయన. మనం అందరికీ మంచి చేశాం, చంద్రబాబు అందరినీ వంచించి ముందుకు సాగారు. ఎవరిని ఎంచుకోవాలో ప్రజలు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా చంద్రబాబుకు లేకపోయిందన్నారు. అందుకే బీజేపీ జనసేనలతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్న చంద్రబాబు పరోక్షంగా కాంగ్రెస్ తో అవగాహన కుదుర్చుకున్నారన్నారు. వీరికి ఎల్లో మీడియా అదనమని ఆయన సెటైర్ వేశారు. ఈ రోజు చంద్రబాబు వెనకాల ఈ రోజు ఒక కాంగ్రెస్ ఉంది, ఈ రోజు ఒక బీజేపీ ఉంది. ప్రత్యక్షంగా ఒకరు, పరోక్షంగా ఒకరు మద్దతిస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబుకు తోడుగా ఈరోజు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు, ఒక ఈనాడు ఉంది, ఒక ఆంధ్రజ్యోతి ఉంది, ఒక TV5 ఉన్నాయి. వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఈరోజు వాళ్ళు చేస్తా ఉన్న కుట్రలున్నాయి, కుతంత్రాలున్నాయి, వాళ్ళు చేస్తా ఉన్న మోసాలున్నాయి, వాళ్ళు చెబుతా ఉన్న అబద్ధాలున్నాయి. బాబుకు మద్దతిచ్చే మీడియాలు, పార్టీల అండ తనకు లేదన్న బాధ లేదన్నారు. తన బలం జనమే అన్నారు ఆయన. ఆ జనబలంతోనే ఎన్నికల్లో మరోసారి అఖండ విజయం సాధించబోతున్నామన్నారు. మీ జగన్ వెనకాల ఈరోజు ఆ ఎల్లో మీడియా లేదు, ఆ పార్టీలు లేరు. ఈ ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకమవుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, జగన్ గన ఇంటింటికి మంచి చేయకపోయింటే, జగన్ను ప్రతి ఇంట్లోనూ వాళ్ళందరూ తమ బిడ్డగా, తమ అన్నగా, తమ తమ్ముడిగా భావించకపోతే మరి ఇంతమంది తోడేళ్ళు ఏకం కావాల్సిన అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా జగన్ ఒకే ఒక్కడు కాదు, నాకున్న ధైర్యం కోట్ల మంది మీరు అని కూడా ఈ సందర్భంగా సభగర్వం చెప్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు మంచి చేసిన ప్రభుత్వం మనదన్నారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు మాత్రం అడుగడుగునా ప్రజలను వంచిస్తూ ముందుకు సాగారన్నారు. పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పెత్తందారులపై యుద్ధానికి ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి వర్గానికి మంచి చేశాం మనం, ప్రతి వర్గాన్ని మోసం చేసింది వారు. ఎన్నికల్లో ఈరోజు కురుక్షేత్రంలో తలబడతా ఉన్నాం. జగన్ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రాత్మక విజయానికి సొంతం చేసుకునేదానికి మీరంతా సిద్ధమేనా? వివిధ సామాజిక వర్గాల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి గత 5 ఏళ్ల పాలనలో ఎన్నో పథకాలు తెచ్చామన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ వైఎస్ఆర్ చేయూత అనే పథకం తీసుకురావడమే కాకుండా, అదే వయసులో ఉన్న నా కాపు అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది మరో పథకం, వైఎస్ఆర్ కాపు నేస్తమని. అదేవిధంగా పుట్టింది నా ఈబీసీ అక్క చెల్లెమ్మల కొరకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే పథకం పుట్టింది. 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా పేద అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ వాళ్ళు నిలదొక్కునేదానికి పుట్టిన పథకాలు ఇవన్నీ కూడా. ఈ పథకాలన్నీ మన అక్క చెల్లెమ్మలకు డ్రీమ్స్ను, వాటిని నిజం చేయటానికి మీ జగన్ పెట్టిన స్కీమ్స్ ఇవి కావాలని అడుగుతా ఉన్నాను. అవునా కాదా అక్క చెల్లెమ్మలని అడుగుతా ఉన్నాను. 2014 ఎన్నికల్లో జెండాలు జతకట్టి వచ్చిన 3 పార్టీలే ఇప్పుడు మరోసారి కూటమి కట్టి వచ్చాయన్నారు జగన్మోహన్ రెడ్డి. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని కూటమి నేతలు ఇప్పుడు ఎన్ని హామీలు ఇచ్చినా జనం నమ్ముతారా అని ఆయన ప్రశ్నించగానే నమ్మమంటూ జనం బదులిచ్చారు.